హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాజికల్ మౌని. ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే చికెన్ పికిల్ అండి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఇప్పుడైతే చికెన్‌ని నీట్‌గా వాష్ చేసుకొని, తడి ఆరిపోయే వరకు ఉంచుకొని, ఆ తర్వాత అయితే ఆయిల్ వేసుకొని అందులో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కదా! దీన్ని పక్కకు పెట్టి ఇప్పుడైతే మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. మసాలాలు వీటన్నిటిని ధనియాలు, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, అలాగే బిర్యానీ స్పైసెస్ అవన్నీ కలిపైతే మొత్తం లైట్‌గా రోస్ట్ చేసుకోవాలండి. ఇవి ఇలా రోస్ట్ అవుతూ ఉంటున్నాయి కదా! మనం జాగ్రత్తగా రోస్ట్ చేసుకోవాలి దగ్గరే ఉండి. ఎటైనా పక్కకు వెళ్ళామంటే అంతే మాడిపోతాయి. అవి రోస్ట్ చేసుకొని అవైతే మిక్సీకి వేసుకుందాం. పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడైతే చికెను చూడండి ఉడుకుతుంది కదా! మంచిగా. అందులోంచి వాటర్ అయితే మొత్తం అంతా బయటకొచ్చేసింది. ఇప్పుడైతే ఆయిల్‌లో డీప్ ఫ్రై అయితే చేస్తున్నామండి. డీప్ ఫ్రై అవుతున్నాయి కదా! ఎర్రగా ముక్కలైతే. చికెన్ పికిల్‌కి ఎప్పుడైనా ముక్క గట్టిగా అయ్యేంత వరకైతే ఫ్రై చేసుకోవాలండి. చూడండి ముక్కలు ఎంత ఎర్రగా అవుతున్నాయో. చూస్తుంటేనే నోరూరుతుంది కదా! చూడండి ఎర్రగా కొంచెం లైట్ రెడ్ కలర్ అయితే వచ్చింది కదా! ఇంకా అయితే గట్టిగా అయ్యే వరకు వాటిని రోస్ట్ చేసుకోవాలండి. చూడండి కలర్ అయితే డిఫరెన్స్ తెలుస్తుంది కదా! ఇవి ఇలా వేపుకుంటూ పక్కన అయితే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రోస్ట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ మిక్సీ చేసేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేద్దామండి ఆ ముక్కల్లో, చికెన్ ముక్కల్లో. అలాగే పుదీనా ఇవన్నీ కూడా చూడండి ఎంత రెడ్ కలర్‌లోకైతే వచ్చాయి కదా! ఇవి ఇలా వేపుకుంటూ ఇంకా కూడా కొన్ని ఇంగ్రీడియెంట్స్ అయితే మనం వేసుకుందాము. ఇలా వేగేటప్పుడు మనం అలా గట్టితో తిప్పుతుంటే మనకి ఎంత సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది కదా! అలా తిప్పుతూనే ఉండాలి అనిపిస్తుంది. నాకైతే అలానే అనిపిస్తుందండి. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి. ఇవి కూడా కొంచెం సాల్ట్ అలాగే చూడండి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకొని పెట్టుకున్న మసాలా అంతా అయితే ఇందులో వేసేయాలండి. వేసేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకుందాం. ఇప్పుడైతే అవి ముక్కలన్నీ పక్కకు తీసేసాం కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేపుకొని ఆ ఆయిల్‌ని మళ్ళీ ఇందులో వేసుకుందామండి. వేసుకొని ఇప్పుడు కారం మొత్తం మసాలాలన్నీ వేసేసాం కదా! ఇప్పుడైతే మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని ఆ కారం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకొంచెం వెల్లుల్లిపాయలైతే నేను వేసుకున్నాను. చూడండి ఎంత రెడ్ కలర్‌లో ఉంది కదా! చూస్తుంటేనే నోరూరిపోతుంది. చూడండి ముక్కలన్నీ ఎంత బాగా వేగాయో. ఇప్పుడైతే మనం నిమ్మకాయ రసం మొత్తం దీన్నైతే చల్లగా అయిపోవడానికి పక్కనైతే పెట్టుకున్నామండి. ఇప్పుడు నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి కదా! మొత్తం చల్లారిపోయిన తర్వాత ఈలోపు మనం నిమ్మకాయలు కట్ చేసుకొని అవైతే జ్యూస్ పక్కన పిండుకొని పెట్టుకుందాం. జ్యూస్ పిండుకుందామండి ఇప్పుడైతే. మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇందులో నిమ్మరసం అయితే పిండేస్తున్నానండి. నిమ్మరసం అంతా పిండిన తర్వాత ఇప్పుడైతే ఒక్కసారి మొత్తం కలిసేలాగా తిప్పేసుకుంటే అంతే అండి. టేస్టీ చికెన్ పికిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఒక 1 అవర్ తర్వాత ఎంత కలర్ అయితే వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి. ఇంతే ఇంక వీడియో. బాయ్ బాయ్.